హలో అందరికి మనం దేవుడి పటాల దగ్గర పెట్టిన పూలు వాడిపోతే పడేస్తున్నారా? అలా మాత్రం చేయకండి. ఎందుకంటే వాటితోనే మనం ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇవి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోగొట్టి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఈ ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా అయితే మనం కొంచెం వేపాకు అయితే తీసుకోవాలండి. దాన్ని బాగా కడిగి దూసి ఒక గిన్నెలో పోసుకొని నీటిలో అయితే ఎండబెట్టాల్సింది ఉంటుందండి. సో ముందుగా అయితే మనము ఈ ధూప్ స్టిక్ కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామండి. ముందుగా నీళ్ళలో ఆరబెట్టుకున్న వేపాకుని అయితే తీసుకోవాలి. తర్వాత పటాల దగ్గర పెట్టిన పూలు తీసుకోవాలి. అలాగే సాంబ్రాన్ని తీసుకోవాలండి. ఇది గడ్డ సాంబ్రాన్ని అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా పొడి సాంబ్రాన్ని అయితే తీసుకోవచ్చు. తర్వాత పిడికలు అనేటివి 2 తీసుకుంటే సరిపోతుందండి. అదే చాలా ఎక్కువ అవుతుంది అనమాట. తర్వాత కొంచెం దాల్చిన చెక్క తీసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకోవాలండి. 2 లవంగాలను కూడా తీసుకోవాలి. తర్వాత కర్పూరం తీసుకొని అలాగే కొంచెం పచ్చి కర్పూరం అయితే తీసుకోవాలండి. అప్పుడైతే ఇంకా బాగుంటుంది అనమాట. ముందుగా అయితే మనము ఎండిపోయిన వేపాకుని అయితే బాగా పొడి చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. అలాగే మనం రోజా పూలు అంటే ఏదైనా కావచ్చు అండి. దేవుడి పటాలకు పెట్టిన ఏ పూలైనా ఇలా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో పూలు అనేటివి బాగా కాడలు తుంచేసుకోవచ్చు, లేదా అలాగే కూడా మిక్సీకి వేసి వచ్చాయండి. అలా మిక్సీకి వేసే టైంలోనే ముందుగా మనం తీసుకున్నాం కదా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అనేది కూడా వేసుకొని బాగా అయితే మిక్సీ చేసుకునేయాలండి. ఇప్పుడు బాగా మెత్తగా పొడి చేసుకోవాల్సింది ఉంటుంది. సాంబ్రాన్ని కూడా దాంట్లోనే వేసేసి బాగా మెత్తగా చేసుకోవాలండి. మనం ముందుగా గడ్డ సాంబ్రాన్ని అయితే తీసుకున్న పని అయితే మాత్రం దాన్ని కొంచెం పగలబెట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే అలాగే వేసేస్తే ఆ మిక్సీ అనేది పాడైపోతుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు ఆ పిడికల్ని అయితే పొడి చేసుకొని పక్కన పెట్టుకునేయాలండి. అలాగే వేపాకు పొడి చేసుకున్నాం కదా, అది కూడా పక్కన పెట్టుకునేసి పువ్వుల పొడి అంతా పక్కన పెట్టుకోవాలండి. కొంచెం నెయ్యి అయితే తీసుకోవాలి, ఎందుకంటే స్మెల్ అనేది బాగొస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు కర్పూరం తీసుకున్నాం కదా, దాంట్లో అది కూడా మిక్సీలో వేయొచ్చు, కానీ నేనైతే దీంట్లో నలుపైతే వేసుకున్నానండి. తర్వాత మనం వేపాకు పొడి అయితే వేసేయాలి. అలాగే పువ్వుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే మనం కలుపుకోవాలండి. అప్పుడే మొత్తం అంతా చేరుతుంది అనమాట ఒక దగ్గరికి అయితే. అంటే విడివిడిగా ఉండకుండా మొత్తం ఇదైతే ప్రాసెస్ మొత్తం మిక్స్ అవుతుంది అనమాట. సో మనం ముందుగా తీసుకున్న నెయ్యి అయితే వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం రోజ్ వాటర్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది. అది మన ఇష్టం అండి. రోజ్ వాటర్ అయినా తీసుకోవచ్చు, కొంతమంది పన్నీర్ కూడా తీసుకుంటారు అనమాట స్మెల్ కి, కానీ నేనైతే రోజ్ వాటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో రోజ్ వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు లాస్ట్గా అయితే కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి నేను. లేదు నెయ్యి ఉంటే నెయ్యితో మాత్రమే అలా చేసుకుని వచ్చనమాట. నాకైతే మరీ ఎక్కువ నెయ్యి అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే దీపానికి పెట్టే నూనె అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఆ నూనె అనేది పోసి బాగా మిక్సప్ చేయాలన్నమాట. అంతే, ఒక్క ఉండలాగా వచ్చేలాగా అయితే చేయాల్సింది ఉంటుంది. సో ఇదంతా బాగా మిక్సప్ చేసినాక మనం అయితే ఒక కవర్ తీసుకోవాలండి. అది పాలిథిన్ కవర్ అయినా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. ఒక కోన్ ఆకారంలో అయితే దాన్ని మళ్ళించుకొని ఇప్పుడు మనం పక్కనే ముద్దలాగా అయింది కదండి, దాన్ని అయితే ఆ కోన్ లో పెట్టి గట్టిగా ప్రెస్ చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు నిదానంగా ఆ కవర్ని అయితే మనం ఓపెన్ చేస్తే మాత్రము ఆ కోన్ షేప్ అయితే వస్తుందండి. కోన్ షేప్ లో ఒక్కటే కాదండి, మనకు నచ్చిన షేప్ లో అయితే మనం ఈ కవర్ ని యూజ్ చేసి అయితే మనం చేయొచ్చు. సో నేనైతే ఇలా కోన్ షేప్ లో చేసుకుంటున్నాను, అండ్ పెద్దవిగా కూడా చేసుకుంటున్నానండి. ఎందుకంటే పెద్దవి చేసుకుంటే 1 డే మొత్తం వెలుగుతూనే ఉంటుంది అనమాట. సో నేనైతే పెద్దగానే చేశానండి. ఫైనల్ గా మనమైతే ఎండ్లో పెట్టేయాల్సింది ఉంటుంది. నీటిలో పెడితే బూజు పట్టేస్తుందండి. సో మనమైతే ఎండ్లో పెట్టేయాలి. బాగా ఎండాకైతే దేవుడి దగ్గర పెట్టుకొని వెలిగించుకుంటే మాత్రం ఇంట్లో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అయితే ఉంటుందండి. అలాగే దోమలు ఇంట్లో ఉన్నా కూడా నిమిషంలో అయితే ఆ దోమలు మనకైతే కనిపించకుండా వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీరు ఖచ్చితంగా వీటిని అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఇవి కెమికల్స్ కాదండి, ఆర్గానిక్ గా చేసినట్టు అనమాట. సో మీరు ఖచ్చితంగా వీటిని అయితే ఉపయోగించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.